తిరువూరు మండలం చింతలపాడు అలుగువాగులో 3 రోజుల క్రితం గల్లంతైన కోట వెంకటరత్నం ఆచూకీ ఇంకా లభించలేదు. అయితే చేపల కోసం వేసిన వలలో వెంకటరత్నం మోటార్ సైకిల్ చిక్కుకోవడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంకటరత్నం కోసం గాలిస్తున్నారు. మరోవైపు 3 రోజులైన వెంకటరత్నం ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన పోయి వారం అవుతుంది. రేపు వారం అయింది పోయి ఎక్కడనే రావట్లేదని ఇప్పుడు వచ్చినాక బండి దొరికిందనకి వచ్చి గంపలు కూడా వస్తున్నాడు ఎవరు మరి ఆ కుర్రోడు ఎవరు ఆయన చెప్పి పోలీసులకి ఫోన్ చేశారట. ఇక్కడ లేడీ కానిస్టేబుల్ ఉంది ఆమె చేశారట. చేశాక ఫోన్ చేశాక మా వాళ్ళు 7 రోజులు పెట్రోల్ తీసుకొని వచ్చాక బండి నెంబరు అవి పెడితే బండి మాది అని చెప్పేసారు. నైట్ యాక్చువల్గా తెలియదు ఇంటికి బయటకు వచ్చేస్తే మేము రోజు వేసుకోవాలి దిగిపోతామేమో ఫోన్ చేసాం. అందరూ ఇంట్లో చేసినా కానీ రెస్పాన్స్ లేదు. మా ఇంటికి రాలని చెప్పాను. మేము వస్తలేము చూస్తూ ఉన్నాం. ఇవాళ స్టేషన్ కాడికి వెళ్ళి మిస్సింగ్ కేసు పెట్టాలి. బండి దొరికిందని చెప్పాక ఇక్కడికి వచ్చేసి దినంలో దిగి చేపలు పట్టగానే దిగితే కాళ్ళకి బండి తగిలితే బండి తీసి బయట తీసాం సార్. మేము అందరూ చేపలు పట్టగానే దిగాం. చేపలు పట్టగానే దిగితే దాంట్లో దొరికింది తీసాము. నీళ్ళల్లో రోడ్డు మీదకి తీసుకొచ్చాము. ఎంక్వైరీ అని వాళ్ళకి చెప్పాము. ఎవరిది ఏంటో ఎంక్వైరీ చేయండి అని చెప్పాము. ప్రెసిడెంట్ బాబురావు గారి వాళ్ళకి కూడా చెప్పాము. తీసుకున్నారు. వారంటీ గారు వచ్చి చూసుకున్నారు. ఫోటోలు అవి తీసి ఎస్ఐ గారికి కంప్లైంట్ పెట్టారు. తిరువురు స్టేషన్కి. ఏ టైంలో దొరికింది? మాకు పొద్దున్న 10:30